నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. డిసెంబర్ 31, 2023న గురువు గారు మేషరాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అయ్యారు. మరి ఈ సంచార ఫలితాలు అనేవి కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు గురువుగారు కుంభరాశి వారికి ఏమవుతారు? గురువుగారు మీనరాశికి అధిపతి, అలానే ధనుసు రాశికి అధిపతి. ఇవి కుంభరాశి వారికి ఏమవుతాయి? మీనరాశి అంటే 2వ స్థానం, అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం. అలానే ధనుసు రాశి అనేది 11వ స్థానం, లాభస్థానం అవుతుంది. అంటే అటు లాభాధిపతి అలానే ఇటు ధనాధిపతి అయిన గురువు గారు ప్రస్తుతానికి మేషరాశిలో అంటే 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 3 అంటే విక్రమస్థానం. ఇది మన సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి తెలియజేస్తుంది. అలానే మన తోబుట్టువుల గురించి, ముఖ్యంగా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వీళ్ళ గురించి తెలియజేస్తుంది. అలానే లోకల్ కమ్యూనిటీస్ గురించి కూడా తెలియజేస్తుంది. ఇలాంటి స్థానంలో 2023 ఏప్రిల్లోనే గురువుగారు ప్రవేశం చేసినప్పటికీ కూడా అప్పట్లో రాహువుతో కలిసి ఉండడం, అక్టోబర్ వరకు కూడా రాహువుతో కలిసి ఉండడం వలన గురు చండాల యోగం ఉండడం, దీనివలన గురువు గారు ఇవ్వవలసిన పూర్తిస్థాయి శుభ ఫలితాలను ఇవ్వలేకపోవడం, ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు కూడా వక్రంలో ఉండడం వలన మళ్ళీ మనకి పూర్తి స్థాయి శుభ ఫలితాలు అనేవి రాలేదు. అయితే ఎప్పుడైతే డిసెంబర్ 31, 2023న గురువుగారు వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అయ్యారో ఇక్కడి నుండి మాత్రం గురువుగారి యొక్క శుభ ఫలితాలు అనేవి పూర్తి స్థాయిలో కుంభరాశి వారికి వర్తిస్తాయి. ఇందులో మరి ఆ శుభ ఫలితాలు ఏమిటి అంటే, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కుంభరాశి వారికి మీరు పెడుతున్న సెల్ఫ్ ఎఫర్ట్స్కి సరైన ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఇక్కడ లాభాధిపతి అయిన గురువు గారు 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అది విక్రమస్థానం అవుతుంది కాబట్టి మనం పెడుతున్న ఎఫర్ట్స్కి సరైన ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటి అంటే మనం ఎంత కష్టపడుతున్నా కూడా మనం సాటిస్ఫై అయ్యేంత ప్రతిఫలం అనేది మనకు లభించదు. అంటే మనం పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలం అనేది ఇప్పటి వరకు వచ్చి ఉండదు. కానీ జనవరి నుంచి మాత్రం మనం ఎంత కష్టపడుతున్నామో, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో దానికి తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది. అది జాబ్లో కావచ్చు, లేదంటే రిలేషన్షిప్లో కావచ్చు, లేదంటే బిజినెస్లో కావచ్చు, ఏ విధంగా అయినా సరే మీరు పెడుతున్న సెల్ఫ్ ఎఫర్ట్స్కి సరైన ప్రతిఫలం అనేది ఇక్కడ మీకు లభిస్తుంది. అలానే మంచి ధనాదాయం ఉంటుంది. ఎందుకంటే గురువు గారు కుంభరాశి వారికి 2వ స్థానానికి అధిపతి, అది ధనస్థానం అవుతుంది కాబట్టి ధనాధిపతి 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి ధనాదాయం ఉంటుంది. చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, అలానే వ్యాపారాల్లో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. అలానే 3వ స్థానం అనేది లోకల్ కమ్యూనిటీస్, అంటే మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మన వీధిలో ఉన్న వాళ్ళు కావచ్చు, అలానే మన తోబుట్టువులు, దగ్గర బంధువులు, ఆ తర్వాత మన తోటి ఎంప్లాయీస్, వీళ్ళందరినీ కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఏంటి అంటే నిరుద్యోగులకి మీ బ్రదర్స్, కజిన్స్ ద్వారానో, లేదంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ద్వారానో, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారానో ఏదైనా జాబ్ రికమెండేషన్స్ రావడం, దాని ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. అలానే వ్యాపారంలో కూడా ఏదైనా కొత్తగా కాంట్రాక్ట్ రావడము, ఇలాంటివి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలానే మేషరాశిలో ఉన్న గురువు గారు సింహరాశిని చూస్తూ ఉంటారు. అది కుంభరాశి వారికి 7వ స్థానం అవుతుంది. 7 అంటే వివాహ స్థానం, కళత్ర స్థానం కాబట్టి మీ దగ్గర బంధువుల ద్వారా కావచ్చు, లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా కావచ్చు, మీకేమైనా వివాహ సంబంధాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఇంట్లో శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి. అందులో గురువు గారే శుభకారకులు, ఆయన వివాహం కూడా కారకులు కాబట్టి ఖచ్చితంగా మంచి సంబంధాలు ఏమైనా వచ్చే ఆస్కారం అయితే ఉంది. మీ దగ్గర ఉన్న బంధువుల ద్వారా కావచ్చు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా కావచ్చు, ఇలాంటి వివాహ సంబంధాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఏదైనా బిజినెస్ కాంట్రాక్ట్స్ కానీ ఇలాంటివి వచ్చే ఆస్కారం ఉంది. అలానే 3వ స్థానంలో ఉన్న గురువు గారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇస్తారు. 3rd హౌస్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా తెలియజేస్తుంది. పర్టికులర్గా కమ్యూనికేషన్ అంతా కూడా 3వ స్థానం నుంచి చూస్తారు కాబట్టి ఈ స్థానంలో గతంలో రాహుతో కలిసి గురువుగారు ఉండడం, ఆ తర్వాత గురువుగారు వక్రంలో ఉండడం వలన ఏంటి అంటే సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా పడా మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో రాహుతో ఉన్నప్పుడు వరకు ఏంటి అంటే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడేలాగా, బాధపడేలాగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఇలాంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు గురువుగారు డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇస్తారు. మనం ఏదైనా మాట్లాడితే ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అయ్యేలాగా, అరే భలే మాట్లాడుతున్నారే, చాలా బాగా మాట్లాడుతున్నారని ఇంప్రెస్ అయ్యే విధమైన స్కిల్స్ అనేవి గురువుగారి ద్వారా వస్తాయి. కాబట్టి ఇది ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, లేదంటే ఇతరత్ర విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అలానే ఇంకొకటి 2023 అక్టోబర్ నవంబర్ వరకు కూడా మీరు మీ బ్రదర్స్తోనో, మీ కజిన్స్తోనో, మీ సిస్టర్స్తోనో, మీ దగ్గర బంధువులతోనో, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతోనో, లేదంటే మీ కొలీగ్స్తోనో, సహోద్యోగులతోనో ఏవైనా చిన్నపాటి విభేదాలు వచ్చి వాళ్ళతో మాట్లాడకపోవడం, వాళ్ళతో గొడవలు అవడం ఇలాంటివి ఏమైనా జరుగుంటే కనుక జనవరి నుంచి మాత్రం వాళ్ళతో మళ్ళీ తిరిగి మంచిగా మాట్లాడే విధమైన ఆలోచనలు అనేవి గురువుగారి ద్వారా వస్తాయి. అంటే గతంలో రాహు అక్కడ ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు, గొడవలు వచ్చే ఆస్కారం ఉంది. ఆ తర్వాత గురువుగారు కూడా వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ మనం మరీ పాజిటివ్ రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అయితే ఎప్పుడైతే గురువుగారు డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అయ్యారో ఇక్కడ నుండి మాత్రం గతంలో మీరు బ్రదర్స్తో కానీ మీ కజిన్స్తోనో ఎవరితో ఏదైనా గొడవలు అయి ఉంటే ఆ గొడవలన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసే ఆస్కారం ఏదైతే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే గురువుగారి వక్రత్యాగ సంచారం అనేది కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. మనం పెద్ద నెగిటివ్స్ చెప్పుకోవడానికి కూడా ఏం లేవు. ఎందుకంటే ఆయన 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అసలు 3, 11 స్థానాల్లో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే మ్యాక్సిమం శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా 11 లాభస్థానంలో సంచారం చేసే గ్రహం ఏదైనా శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ తర్వాత 3వ స్థానం కూడా మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మనం నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒకవేళ ఆయన మూర్తిత్వం బాగోపోయినా ఎలా ఉన్నా కూడా శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ 60 to 70% అయినా శుభ ఫలితాలను ఇస్తారు. కాబట్టి ఓవరాల్గా కుంభరాశి వారికి ఎప్పటి నుండో వెయిట్ చేస్తుందా అంటే ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి గురువుగారి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా 2024లో మాత్రం గురువుగారు చాలా అనుకూలమైన శుభ ఫలితాలు ఇస్తారు. మీరందరూ కూడా ప్రతిరోజు గురువుగారి స్తోత్రాలు పారాయణ చేయడం కానీ, అలానే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేయడం కానీ చేయండి. ఇంకా మంచి అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి.